గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, 6లో రాహువు, 3లో చంద్రుడు. మనోబలం సర్వప్రధానం. మనోబలంతో పనులు మొదలుపెట్టి సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేయండి. ఎందుకంటే మిశ్రమ కాలం కొనసాగుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. నిరుత్సాహం చెందవద్దు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. కొన్ని సందర్భాల్లో తప్పు జరగకుండా ఉండటం కోసం లోతుగా ఆలోచించండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. లక్ష్యం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ నమ్మకమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుందని గమనించి పనిచేయాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలివిగా అడుగులు వేయండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరుల విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో మంచి చేయబోతే చెడుగా అర్థమవుతుంది. సంస్కారవంతంగా వ్యవహరిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ప్రతిభను ఉపయోగించి పనిచేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాల్ని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? అష్టమంలో సూర్య భగవానుడు ఉన్నాడు. అభిమానము పెరిగి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి సూర్య ప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేయండి.